హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 30. అందరూ కూడా మన ఆర్యకి నిజం తెలియాలి అంటున్నారు. టైం రావాలి కదండి. ఈ మధ్యలో ఎంతో స్టోరీ ఉంటుంది. ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. అప్పుడే నిజం తెలియాలి అంటే ఇంకా స్టోరీ చాలా ఉంది కదండి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిఖిల్ అందమైన ముఖం షాక్కి గురైనట్టు కనిపించింది. ఎందుకంటే ఈ ఒక్క విషయం మాత్రమే అంజలి అతనికి చెప్పలేదు. అతను కూడా చాలా సార్లు ఆమెకు సూచన అభిప్రాయంగా చెప్పడానికే ప్రయత్నించాడు. కానీ ఆమె అతనికి ఆ విషయం తెలియనివ్వలేదు. అతను ఎవరో నీకు తెలుసా ఆర్య అని నిఖిల్ అడిగాడు. ఇలాంటి ఆఫీస్ గాసిప్స్ మీద ఆర్యకి కూడా ఆసక్తి ఉండటం అతనికి కొంచెం ఆశ్చర్యం కలిగించింది. గతసారి ఆమె చెల్లి కంపెనీకి వచ్చి గొడవ చేసినప్పుడు అంజలి 5 ఏళ్ల క్రితం ఒకడికి ఉంపుడు గత్తిగా ఉండేదని అందరి ముందు ప్రకటించింది. డబ్బు సంపాదించడం కోసం క్లబ్ లో తన శరీరాన్ని అమ్ముకుందని కూడా చెప్పింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ కొత్త సమాచారాన్ని విన్న నిఖిల్ నమ్మలేనట్టు తన విశాలమైన కళ్ళను ఇంకా పెద్దవి చేశాడు. అతడు వెంటనే వ్యతిరేకించాడు. అసాధ్యం, అంజలి అలాంటిది కాదు. ఆమె అసలు అలాంటి పని ఎన్నటికీ ఎప్పటికీ చేయదు. నీకు ఆమె గురించి ఎంత తెలుసు? ఆర్య తన బావమరిది వైపుకు చూశాడు. అతను ఇకపై అంజలి జోలికి వెళ్ళడని ఆశిస్తూ. నిఖిల్ దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి అనుకోలేదు. అతను ఖచ్చితంగా చెప్పాడు. ఆమె గతం ఎలా ఉన్నా నాకు అనవసరం. నా భవిష్యత్తును ఆమెతో గడపాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా తనతోనే నా జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను. మరియు ఆమె బిడ్డ తండ్రి ఎవరో నేను తెలుసుకోవాలి అని అనుకోవటం లేదు. ఏదేమైనా నేను ఆమెతో కలిసి ఆ బిడ్డను పెంచడానికి సిద్ధంగా ఉన్నాను. వాడిని నా సొంత కొడుకులా చూసుకుంటాను. ఈ అమ్మాయిని దక్కించుకోవాలని తన బామ్మర్ది సంకల్పాన్ని ఆర్య నిజంగా తక్కువ అంచనా వేశాడు. ఇక అతను పళ్ళు బిగిపెట్టి ఆమెలో అంత గొప్పతనం ఏముంది అని విసుగ్గా అన్నాడు ఆర్య. నిఖిల్ పెదాలపై ఆర్య మాటలకు చిరునవ్వు చిందించాడు. అంజలిది ఒక ప్రత్యేకమైన అందం. కొన్నిసార్లు అగ్నిలా ప్రకాశవంతంగా, కొన్నిసార్లు గులాబీలా సుకుమారంగా ఉంటుంది. ఆమె ఏ రూపంలో ఉన్నా నేను ఈ అమ్మాయికి పూర్తిగా ఆకర్షితుడయ్యాను. ఇక హార్య హృదయంలో అంజలిని వర్ణించడానికి కేవలం 3 పదాలే ఉన్నాయి. మొండిది, అనాగరికమైనది, సంస్కారం లేనిది. ఆర్య, నాకు సహాయం చేస్తావా? నిఖిల్ ఆర్య డెస్క్ మీద కూర్చుని అతని వైపుకు చూస్తూ బ్రతిమలాడుతున్నట్టు చూస్తూ అడిగాడు నిఖిల్ ఆర్యని. చెయ్యను, ఆర్య చాలా స్ట్రైట్ గా జవాబిచ్చాడు. నువ్వు నిజంగా చాలా చెడ్డవాడు ఆర్య. నన్ను ఇంకా నీ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నావా? ఛే! నిఖిల్ మూతు ముడుచుకున్నాడు ఆర్య మాటలకి. ఆర్య అతన్ని పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాడు. దాంతో నిఖిల్ చివరగా విచారంగా వెళ్ళిపోయాడు. పాపం అంజలి ఆ బహుమతిని అంగీకరించే వరకు ఆమెను ఒప్పించాలని అతను నిర్ణయించుకుని ఆమె ఆఫీస్కి తిరిగి వెళ్ళాడు. కాసేపటికి ఆమె తిరిగి వచ్చింది. అతను ఇంకా అక్కడే ఉండడం చూసి ఆమెకు వేరే దారి లేక ఎలా అంది. నిఖిల్, నేను నిజంగా నీ బహుమతిని ఎన్నటికీ అంగీకరించలేను. వెళ్ళు. నువ్వు ఇది తీసుకోకపోతే నేను వెళ్ళను. నిఖిల్ మొండిగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు అంజలి నవ్వి, ఇలాంటివి నా దగ్గర పని చేయవని నీకు తెలుసు కదా నిఖిల్ అని అంది. నిఖిల్ వెంటనే అవును అన్నట్టు తలూపి విచారంగా జవాబిచ్చాడు. అంజలి, నీకు డబ్బు మీద ఆశ ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేది కదా. అప్పుడు నేను డబ్బుతో కొనగలిగేవాడిని. అంజలి ఆ మాటలకు గట్టిగా నవ్వింది. నాకు డబ్బు అంటే చాలా ఇష్టమే, కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు అంటేనే నాకు ఇష్టం, వేరే వాళ్ళది కాదు. అదే సమయంలో నిఖిల్ ఫోన్ మోగింది. అతను దాన్ని తీసి చూసి ఫోన్లో ఇలా గంభీరంగా అన్నాడు. హలో నానా. నిఖిల్, కంపెనీకి రా, నీకు అప్పగించాల్సిన పని ఒకటి ఉంది. సరే నాన్న, సరే, ఇప్పుడే వస్తున్నాను. నిఖిల్కి సెలవులు అయిపోతున్నాయి. రేపటి నుండి అతడు బుద్ధిగా కంపెనీకి వెళ్ళాలి. నేను ముందు మా నాన్నను కలవడానికి వెళ్తాను. నీకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి అంజలి. నీకు ఎప్పుడు అవసరమైనా సరే ఎప్పుడు నేను ఉంటాను. నిఖిల్ అంజలి వైపుకు ప్రేమగా చూశాడు. అంజలి కావాలని అది చూడనట్టు నటించింది. అతనితో మామూలుగా ఉంది, ఏమీ తెలియలేనట్టు. వెళ్ళు, మీ నాన్నగారిని ఎదురు చూసేలా చేయకు నిఖిల్, వెళ్ళు. ఇక నిఖిల్ వెళ్ళిపోయిన తర్వాత అంజలి
ఒక్కసారిగా శ్వాస తీసుకుంది. ఆ సమయంలో మాయ ఫోన్ చేసి, అంజలి, మనకు దాదాపుగా పని అయిపోయే సమయం అయ్యింది అని అంది. అవునా, సరే సరే అని అంజలి స్పందించింది మాయ మాటలకు. ఆ తర్వాత మాయ ఖాళీగా ఉన్న కారిడార్లో దాక్కుని కావేరికి సీక్రెట్ గా ఫోన్ చేసింది. ఫోన్ అవతల నుండి కావేరి ఆమెకు ఒక పని అప్పగించింది. ఎలాగైనా సరే అంజలి ఫోన్ ఆఫీస్లోనే ఉండిపోయేలా చూడమని. ఇక ఆమె దాన్ని తనతో పాటు తీసుకువెళ్లకుండా ఆపమని చెప్పింది. మరి అంజలి ఫోన్తో కావేరికి ఏంటి పని చూద్దాం. మాయ సరేనని కావేరి మాటలకు వెంటనే ఒప్పుకుంది. కావేరి ఎందుకు అలా చేయమని అడిగిందో ఆమెకు తెలియకపోయినా చెప్పిన మాట వింటే చాలు. ఇక వెంటనే మాయ అంజలి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ అంజలి కొన్ని డాక్యుమెంట్లు చదువుతూ ఉండగా ఆమె బ్యాగ్ సోఫా మీద ఉండడం చూసింది. ఆమె కావాలని అంజలి బ్యాగ్ పక్కన కూర్చుని డాక్యుమెంట్లు చదువుతున్న అంజలితో ఎలా అంది. అంజలి, ఈ నెల చివరిలో ఇవ్వాల్సిన డిజైన్లు పూర్తి చేసావా? నావి ఇంకా కొన్ని మిగిలిపోయాయి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అలా ఫిర్యాదు చేస్తూనే ఆమె కావాలని తన బ్యాగ్ ని కూడా సర్దుకుంది. అంజలి చూపుకు అడ్డుగా ఆమె చేయి చాపి బ్యాగ్ లో ఉన్న ఫోన్ ను తీసుకుని దాన్ని సోఫా కిందకు తోసేసింది. మాయ ఏం చేసిందో అంజలి ఏ మాత్రం గమనించలేదు. ఆమె పత్రాలను అల్మారాలో పెట్టిన తర్వాత టైం చూసుకుని మాయతో, సరే మనం కూడా బయలుదేరాలి. ఈ రాత్రి మనం 3 షాపులు చెక్ చేయాలి కాబట్టి మనకి టైం చాలా తక్కువగా ఉంది అని అంది అంజలి. సరే వెళ్దాం పద అంటూ మాయ వెంటనే చొరవ తీసుకుని, అంజలి, నీ బ్యాగ్ నేను పట్టుకుంటాను అని ఆమె బ్యాగ్ ని పట్టుకుంది. ఇక అంజలి బయటికి రాగానే తన బ్యాగ్ తనే తీసుకుని, పర్లేదు నేనే పట్టుకుంటానులే అని అంది. మాయ వెంటనే ఆ బ్యాగ్ ని ఆమెకి తిరిగి ఇచ్చేసింది. ఇద్దరు కలిసి కిందకి వెళ్లారు. వాళ్ళిద్దరి దగ్గర కార్లు లేకపోవటంతో టాక్సీలోనే వెళ్లాల్సి వచ్చింది. ఇక దురదృష్టంగా అది సరిగ్గా టాక్సీ డ్రైవర్లు షిఫ్ట్ మారే టైం కావటంతో ఏ టాక్సీ కూడా వాళ్ళ కోసం ఆగలేదు. అంజలి విసుక్కుంటున్న టైంలో అకస్మాత్తుగా ఒక రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కారు అటుగా వచ్చింది. ఆ కారు కిటికీ అద్దం కిందకు దిగింది. లోపల డ్రైవర్ సీట్ లో బ్లాక్ కలర్ కోట్ లో ఒక అందమైన వ్యక్తి ఎంతో స్టైల్ గా కూర్చుని ఉన్నాడు. అతను చూడడానికి దర్పంగా, గంభీరంగా, స్టైల్ గా, అందంగా కనిపించాడు. ఆ సీన్ చూసి మాయ షాక్ అయింది. ఇది ఆర్య గారి కారా? కార్ ఎక్కండి, మిమ్మల్ని ఇద్దరిని నేనే డ్రాప్ చేస్తాను అని ఆర్య ఎప్పుడూ లేనంత చాలా కూల్ గా అన్నాడు. అంజలి మర్యాదగా అవసరం లేదండి, థ్యాంక్ యూ అని సమాధానం ఇచ్చింది. కానీ ఆర్యకి అక్కడ నుండి వెళ్లే ఉద్దేశం ఏ మాత్రం లేదు. అతని లోతైన కళ్ళు అంజలి మొండు ముఖంపై ఫిక్స్ అయ్యాయి. తర్వాత రెండోసారి మళ్ళీ కార్ ఎక్కండి అని అన్నాడు. ఆర్య కారులో కూర్చోవడానికి మాయ అస్సలు ఆగలేకపోయింది. అంజలి అదృష్టాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారైనా సరే ఆ కారులో వెళ్తే ఈ భూమి మీద తనంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరని ఆమె అనుకుంది. అంజలి, మనకిప్పుడు టాక్సీ దొరకదు, మనం లేట్ అయిపోతాం, అందుకే ఆర్య గారి కారులో వెళ్దాం ప్లీజ్ అంజలి అని అంది. ఇంకా అలా చెప్పాక మాయ చొరవ తీసుకుని ముందు ప్యాసింజర్ డోర్ తెరిచింది. అది అంజలికు న్యాచురల్ గా నచ్చలేదు. కానీ ఆర్య వాళ్ళను దింపాలని ఇన్స్ట్రక్ట్ చేయటం మాయ అప్పటికే కారిడోర్ తెరవడంతో ఆమె మాయతో, నువ్వు ముందు కూర్చో అని అంది. ఆ తర్వాత తనే వెనక డోర్ తీసుకుని వెనక సీట్లో కూర్చుంది. అది వినగానే మాయ హ్యాపీగా హుబ్బి తబ్బైపోయింది. ఆర్యతో పాటు ముందు ప్యాసింజర్ సీట్ లో కూర్చునే ఛాన్స్ ఆమెకు దక్కిందని. కారులో కూర్చున్న తర్వాత ఆమె కనీసం గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా డేర్ చేయలేదు. ఆమె బాడీ మొత్తం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ట్రిప్ అంతా చాలా అంటే చాలా టెన్షన్ గా ఉంది. ఇక వెనుక సీట్లో కూర్చున్న అంజలి తల పైకెత్తగానే ఇక వ్యూ మిర్రర్ లో నుంచి ఆ మనిషి లోతైన కళ్ళు కనిపించాయి. ఆమె వెంటనే తన చూపును కిటికీ వైపుకు తిప్పేసుకుంది టెన్షన్ తో. కారు కూడా స్లోగా కదిలింది. వాళ్ళు వెళ్లాల్సిన బిజినెస్ వీధి వైపుకు వెళ్ళింది ఆ కారు. ఆర్య గారు, మేము అక్కడికి వెళ్తున్నామని మీకు ఎలా తెలుసు అని మాయ ఆశ్చర్యంగా అడిగింది. డీటెయిల్ చూశాను అని ఆర్య సమాధానం ఇచ్చాడు. ఇక ఒక అరగంట తర్వాత ఆర్య కారు ఒక బిజినెస్ వీధిలోని షాప్ ముందు ఆగింది. మాయ కాస్త డౌట్ గానే కారు దిగింది. అంజలి డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తితో వెంటనే థ్యాంక్ యూ అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జ్యువెలరీ షాప్ లోకి
నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఆర్య చూశాడు. అతను తన కారును దగ్గరలో పార్క్ చేసి వెళ్ళిపోలేదు. బదులుగా అతను కారు దిగి ఆ షాప్ వైపుకి నడిచాడు. షాపులో అంజలి స్టోర్ మేనేజర్ కు తనను తను పరిచయం చేసుకుంది. వెంటనే ఆమెను ఒక రిసెప్షన్ రూమ్ కి పంపించారు. అదే టైంలో ఒక వ్యక్తి డోర్ గుండా లోపలికి అడుగు పెట్టాడు. అతను చక్కటి ఫిట్టింగ్ తో ఉన్న మంచి కోట్ లో ఉన్నాడు. అది అతనికి స్టైలిష్ గా మరియు మిస్టీరియస్ గా అనిపించే లుక్స్ ఇచ్చింది. అక్కడ లైటింగ్ లో అతని నుండి ఒక రాజుకు ఉండే గ్లో వెలువడుతుంది. ఇక ఆర్య గారు పెద్ద బాస్ అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా సడన్ గా రావడంతో మేనేజర్ షాక్ అయిపోయింది. దాంతో ఆమె టెన్షన్ పడిపోయింది ఆర్యని చూసి. ఈ షాప్ లో ఏదైనా ఇష్యూ ఉందా? అంజలి వాళ్ళు ఎక్కడా? ఓ, మిస్ అంజలి రిసెప్షన్ రూమ్ లో ఉన్నారు. నేను ఆమెకు కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత మేనేజర్ వెంటనే వెళ్ళి ఆర్యను రిసెప్షన్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళింది. అంజలి లేటెస్ట్ కస్టమర్ డీటెయిల్స్, షాప్ లో ఎక్కువగా అమ్ముడుపోయే వస్తువులు రికార్డులు చూస్తూ ఉండగా ఉన్నట్టుండి తలుపు తెరుచుకుని ఆర్య లోపలికి వచ్చాడు. ఆ సీన్ చూసి మాయ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆర్య గారు ఇక్కడేం చేస్తున్నారు? ఇంకొక వైపు అంజలి ఆశ్చర్యపోయిందే తప్ప ఏమాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఈ మనిషి పట్టు వదలని విక్రమార్కులా నా వెంటే పడుతున్నాడు. మీ పని మీరు చూసుకోండి అని ఆర్య వాళ్ళ పక్కనే కూర్చుంటూ సీరియస్ గా అన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.